హలో హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈ మొన్న గాల్లో వచ్చి పడిపోయిన మొద్దులు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామం. అతి భయంకరమైన గాలులు వచ్చి ఈ మొద్దులని చెల్లాచెదురైపోయినాయి. ఇద్దరు యోధులు యుద్ధం చేస్తే ఏ విధంగా అయితే పోతుందో ఆ విధంగా అయితే పోయింది. ఎటువంటి గాలులు వచ్చినాయో మనకైతే తెలియదు, కానీ ఈ స్తంభాలు కూడా చూడండి, స్తంభాలతో సహా మొత్తం పడిపోయినాయి. ఇవన్నీ ఆ గాలిలో పడిపోయిన మొద్దులే. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం. ఇవ్వండి మొద్దులు మొత్తం ఒక యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఇరిగి పడిపోయినాయి. ఇది మొత్తం ఫారెస్ట్. తెలంగాణలో ములుగు డిస్టిక్లో తాడ్వాయి మండలంలో ఫారెస్ట్. మొన్న గాలులకి మొత్తం ఇవి పడిపోయినాయి. ఈ గాలి ఆగస్టు 31వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో వచ్చింది. దాదాపు 500 ఎకరాలు మొత్తం అడవి ఎట్నే చెట్లు ఇరిగి పడిపోయినాయి. ఇంకా నేను లాక్కి పోలేదు. లాక్కి పోవాలంటే ఇక్కడ లోన ఏముంటాయో అని భయంతో బయట నుంచే వీడియో తీస్తున్నాను. ఇయ్యో చెట్లు, ఇక్కడ స్తంభాలు పడిపోయినాయి. మొత్తం అడవే నాశనం అయిపోయిందంట. దాదాపు 500 ఎకరాలు నాశనం అయిపోయిందంట. ఆ గాలి ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. మొన్న ఇది అడవి మొత్తం ఇలాగే పడిపోయింది. ఆ గాలులు ఎందుకు వచ్చినాయో కూడా ఎవరికి తెలియదు అంట ఇప్పటివరకు. ఆగస్టు 31 సాయంత్రం జరిగింది ఈ సంఘటన. అప్పుడు విజయవాడ ఖమ్మం వరదల టాపిక్లో ఇది డైవర్షన్ అయిపోయింది. లేకపోతే ఇది కూడా హైలైట్ అయ్యేది. ఆ రెండు వరద బాధితులు ఉండడం వలన అక్కడ మీడియా మొత్తం ఫోకస్ అక్కడ ఉంది, ఇక్కడ ఏం లేదు. దీన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ విషయం 4-5 రోజులకి బయటకు వచ్చింది. అడవి ఇలా నాశనం అయిపోయిందని స్థానిక ప్రజలు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు. మొత్తం 500 ఎకరాలు ఇట్నే పడిపోయిందంట. ఆ చెట్టు చూడండి, కొంతమంది సమ్మక్క సారక్క యుద్ధం చేసినారని ఇక్కడ గిరిజనుల ప్రాంతాల్లో అంటున్నారు, మనకైతే తెలియదు. అది ఫ్రెండ్స్, ఇంకా అడవి లాక్కి ఉంది కానీ మేము పోలేదు. వెళ్దామా? కొంచెం సైడ్ పెట్టుకో బైక్. ఏమో మనకు తెలియదు ఇంకా. చేసింది అదిగో చూడు, ఇట్ట కత్తులతో చేస్తుంటే నరుక్కొని పోయి చూడు రంగా. అవును, ఎవరు చూసాను అక్కలో చూసాను. మామూలుగా వీడియో తీస్తున్నా. చూడయ్యా ఇట్ట పర్రున జీల్ని అంటే మామూలా? అదేనయ్యా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు ఇట్లా అయితే ఇవన్నీ కామన్. అయితే రోడ్డు పడితే రంపంత కోసేసారేమో. అవును, స్తంభాలు కూడా ఎమ్మటి వేసింది. స్తంభాలు
ఎవడ బీగిదిందయ్య అమ్మవారు సొద్ద సొప్ప బీగిన సొద్ద సొప్ప బీకినట్టు ఈ చేయి ఆ చేతి పీకి ఆడబెట్టిందయ్యా పైడిద్దరాజు గోవిందరాజులు కొమ్మక్క తారక గాలి రాకుండా గాలి కదా కూలిపోతాయి. ఆ చెట్టు చూడు ఎట్లా పడింది అసలు రౌండ్ తిరిగి ఆ సొప్ప కట్టే కదా ఉంచుతారు రౌండ్ తిరుగుతాను ఏపు కాదు అసలు